జరా నా బాధ ఏడుపు నీకు కామెడీగా ఉందా? సీరియస్గా ఆలోచించినా నిన్ను తప్పించే దారి తెలియడం లేదురా. ఎందుకు తెలియటం లేదురా? ఆల్రెడీ దివ్య నా మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయింది. యాక్షనా? అవునరా, పండు లవర్ చేసిన మోసానికి వాణ్ణి పోలీసులకు పట్టిస్తానని నా ముందే శపథం చేసింది. దివ్య పండు సరిపోనట్టు నాతో ఆడుకోవటానికి ఇప్పుడు పోలీసులు కూడా ఎంటర్ అయ్యారా. ఏం చెయ్యాలో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదురా కిషోర్. ఇప్పుడున్నది ఒకటే దారిరా. ఏంట్రా అది? ఎవరికి దొరకకుండా ఎక్కడైనా దాక్కోవడమే. ఒక్కరికి దొరికినా నీ బండారం మొత్తం బయటకొస్తుంది. చీటింగు, ఆ కేసు ఈ కేసులతో పాటు పండు అండ్ దివ్య నాన్ స్టాప్ బ్యాటింగ్ ఉంటుంది. అందుకే పరిస్థితులు చక్కబడే వరకు నువ్వు హైడ్లో ఉంటేనే బెటర్ రా. అంటే ఎన్నాళ్ళు ఉండాలి? పండుకు పెళ్ళయ్యే వరకు. ఒకవేళ పెళ్లి కాకుండా నీ కోసం వెయిట్ చేస్తే మాత్రం చచ్చే వరకు దాక్కోవడమే. ఏంటి, చచ్చే వరకునా? ఇక్కడ మాత్రం మిమ్మల్ని మీరు చాలా తెలివిగా సేవ్ చేసుకుంటున్నారు. ఏంటి సూర్య, సిగరెట్ బ్రేక్ వచ్చావా? పిలిస్తే నేను కూడా కంపెనీ ఇచ్చేవాను కదా. సిగరెట్ ఏం కాదు ఆకాష్, ఊరికే ఇక్కడ నిలబడ్డాను. ఇక్కడ ఊరికేనా? అంటే ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నావు అన్నమాట. సీరియస్గా ఏం లేదు, కానీ మీ కజిన్ విక్రమ్ సైట్కి వచ్చాడు కదా, అతని బిహేవియర్ డిఫరెంట్గా, మాటల్లో కూడా వేరే మీనింగ్ ఉన్నట్టు అనిపించింది. ఏమన్నాడు? నిన్నేమైనా హర్ట్ చేశాడా? ఉండు, వాడితో ఇప్పుడే మాట్లాడతాను. లేదు ఆకాష్, నన్నేమీ హర్ట్ చేయలేదు. మరెందుకు వాడి గురించి ఆలోచిస్తున్నావు? ఆ రోజు నైట్ మ్యాటర్ అక్కడితోనే అయిపోయింది. అయినా సరే నేనేదో తప్పు చేసినట్టు ఇండైరెక్ట్గా మాట్లాడాడు. బేసిక్గా వాడు చాలా మంచివాడు సూర్య. అందరితో చాలా మర్యాదగా మాట్లాడతాడు. కాకపోతే ఇన్స్పెక్టర్ అయినప్పటి నుంచి పూర్తిగా మారిపోయాడు. లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు దొంగలు, నేరస్తులు, క్రిమినల్స్తో డీల్ చేసి చేసి ప్రతి ఒక్కరిని అనుమానించటం వాడికి బాగా అలవాటైపోయింది. అతను నన్నేమడిగినా నేను సమాధానం చెప్పగలను, కానీ పక్కన నా భార్య ఉందని, తనకి ఇబ్బందిగా ఉంటుందని ఆలోచించాలి కదా. చెప్తున్నాను కదా సూర్య, మా తమ్ముడు బేసిక్గా సాఫ్ట్ ఫెలోనే. కాకపోతే ఖాకీ బట్టలు వేసుకోగానే నాలుగో సింహంలా ఎక్కడలేని ప్రతాపం బయటకొచ్చిందనుకుంటాను. నేను కూడా యూనిఫామ్ వేసుకొని గన్ పట్టుకొని శత్రువుల మీద యుద్ధం చేసి వచ్చిన వాడినే. హింస, రక్తపాతం నేను చూడండి కాదు. అలా అని నీతి, ధర్మం, కనీస జ్ఞానం లేకుండా ఉండలేను కదా. విక్రమ్కి ఆ రోజే గట్టిగా క్లాస్ తీసుకుందాం అనుకున్నాను, కానీ మిలిటరీ డిసిప్లిన్ అడ్డొచ్చి ఆగిపోయాను. లేదంటే 2 ఏళ్ల క్రితం చచ్చిపోయిన కెప్టెన్ తిరిగి ఊపిరి పోసుకునేవాడు, సింహంలా గర్జించేవాడు. మై గాడ్ సూర్య, ఏంటి ఆవేశం? ఫస్ట్ టైం నిన్ను ఇంత కోపంగా చూస్తున్నాను. ఇట్స్ టోటలీ షాకింగ్. కోపం కాదు ఆకాష్, ఎంత పోలీస్ అయితే మాత్రం అడిగే ప్రశ్నల్లో పద్ధతి, గౌరవం ఉండాలి కదా. సంధ్యతో ఇంట్లో మాట్లాడటం కుదరటం లేదని తనని బయటికి తీసుకొచ్చాను. మా మధ్య దూరాన్ని నా భార్య మాటలతో మాయం చేయాలనుకున్నాను. నిజమేంటో తెలుసుకొని మా బంధాన్ని కొత్తగా మొదలు పెట్టాలనుకున్నాను. నా మనసులో ప్రశ్నలకి తను సమాధానం చెప్పేలోపు మీ తమ్ముడొచ్చి మొత్తం చెడగొట్టాడు. ఇప్పుడు అర్థమైంది నీ కోపానికి అసలు కారణం ఇదన్నమాట. మా విక్రమ్ వెళ్ళిన తర్వాత అయినా నీ భార్యతో మాట్లాడావా? నీకు కావలసిన సమాధానం దొరికిందా? లేదు,
ఎప్పటికీ దొరకదని అర్థమైంది. మౌనం అర్ధాంగీకారంగా తనేం మాట్లాడలేదు. అందుకే నా అనుమానమే నిజమని నమ్మాల్సి వచ్చింది. మీ తమ్ముడు నన్ను అంత అనుమానంగా క్వశ్చన్స్ వేస్తున్నా నేనే సమాధానం చెప్పాను, కానీ నా సంధ్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా అలా కూర్చుంది. అంటే సడన్గా పోలీసు వచ్చేసరికి తను భయపడిందేమో. భయం ఎందుకు ఆకాష్? మేమిద్దరం భార్యాభర్తలం, ప్రేమగా మాట్లాడుకుంటున్నాం తప్ప ఏ తప్పు చేయట్లేదు కదా. ప్రాణంగా ప్రేమించడం కూడా నేరం అయిపోయింది. అబద్ధాలతో మోసాలతో బంధాలని నిలుపుకోవాల్సిన కర్మ పట్టింది. ఇలాంటి రోజు వస్తుందని, మా భార్యాభర్తల బంధం గురించి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. మా అన్నయ్య అమాయకత్వాన్ని, మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అక్రమ సంబంధం నడుపుతావా? ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఎస్ఐ విక్రమ్ ఈయన్ని కలిసి ఉంటారా? ఒకవేళ ఈయనకి నిజం తెలుసుంటే ఇంత క్యాషువల్గా ఉండరు కదా. ఒకవేళ నిజం తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నారా? ఏమండి, చెప్పండి. మీ కజిన్ విక్రమ్ ఉన్నారు కదా, అదే ఎస్ఐ. ఆయన మిమ్మల్ని మళ్ళీ కలిశారా? కలిశాడు సంధ్య. మొన్ననే కన్స్ట్రక్షన్ సైట్కి వచ్చాడు. ఏం మాట్లాడారండి? వాడేం మాట్లాడలేదు, జస్ట్ క్యాజువల్గా వచ్చాడు. కానీ సూర్యని సైట్లో చూసిన తర్వాత మాత్రం చాలా కొత్త విషయాలు తెలిసాయి. కొత్త విషయాలా? ఏంటవి? సూర్య తన వైఫ్తో కారులో మాట్లాడుతూ ఉండగా మనోడు వాళ్ళని క్వశ్చన్ చేయటం, ఐడి కార్డ్స్ చూపించమంటాం, తర్వాత సూర్య ఆర్మీ ఆఫీసర్ అని తెలియగానే సారీ చెప్పి పంపించటం. ఇదంతా చెప్పింది విక్రమ్ కాదు సంధ్య, సూర్య. విక్రమ్ అయితే సూర్య మాట్లాడుతున్నంతసేపు సైలెంట్గానే ఉన్నాడు. అంటే విక్రమ్కి సూర్య సైట్లో పనిచేస్తున్న విషయం తెలిసిందన్నమాట. విక్రమ్ మాటలు, బిహేవియర్ సూర్యకు అస్సలు నచ్చలేదు సంధ్య. ఏదో తప్పు చేసిన వాళ్ళ చూస్తున్నాడని, మాట్లాడుతున్నాడు అని సూర్య నాతో చాలా కోపంగా చెప్పాడు. కానీ విక్రమ్ మంచివాడే గాని పోలీస్ బుద్ధి వల్ల అలా అనిపిస్తుందేమో అని సూర్యని కూల్ చేశాను. విక్రమ్ జనరల్గా అందరితో బాగానే ఉంటాడు, కానీ సూర్య విషయంలో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు? నాతో ఏదో పర్సనల్గా మాట్లాడాలని సైట్కి వచ్చాడు సంధ్య, కానీ ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఏమై ఉంటుందో మరి. అదేమైనా కానీ నేను మాత్రం టెన్షన్ పడకుండా నార్మల్గా ఉండాలి, లేదంటే ఆయనకు అనుమానం వస్తుంది. ఇప్పుడు విక్రమ్ కూడా ఉన్నాడు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.